ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఈ నెల 6న జరిగిన కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అంగీకరిస్తూ బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సమావేశమవుదామంటూ సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. సీఎంల సమావేశ ఎజెండాపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులతోనూ చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను గతంలోని కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అధికారులు ఏర్పాట్లతో పాటు భేటీకి అవసరమైన ఎజెండాను రూపొందిస్తున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తుల అంశాల్ని ఎజెండాలో చేర్చాలంటూ నిర్ణయించారు. 10వ షెడ్యూల్లోని ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైకోర్టు, రాజ్భవన్, లోకాయుక్త, ఆర్థిక సంస్థ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా సీఎంల భేటీలో చర్చించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది.